హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సినీ తారల క్రికెట్ లీగ్ సీసీఎల్ ఛాంపియన్ క్రికెట్ లీగ్ 2025 ప్రారంభం కాబోతోంది. అయితే దాదాపు మనకు సీసీఎల్ స్టార్ట్ అయి 14 ఇయర్స్ అయిపోతుంది. మనకి సీసీఎల్ పోటీలకు నిర్మాతగా సినీ ప్రముఖుడు విష్ణువర్ధన్ ఇందూరి వ్యవస్థాపకుడిగా ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఆయన దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలోని ఉన్న ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకువచ్చే విధంగా చేసిన ప్రయత్నమే సీసీఎల్. సో ఈ సీసీఎల్ 2025 లీగ్ అయితే ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో మనకు తెలుసు, ఇప్పుడు 14 ఇయర్స్గా ఆయన కళ సాకారం చేస్తూ ఉన్నారు. దాదాపు ఎన్నో విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా వెనుతిరిగి చూడకుండా 11th సీజన్లోకి అయితే మన సీసీఎల్ ప్లేయర్స్ అడుగు పెట్టేసిన పరిస్థితి. అయితే ప్లేయర్స్ అందరూ కూడా ప్రాక్టీస్లో నిమగ్నం అయిపోయారు. ఏ మాత్రం ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి తగ్గకుండా ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి. ఇక మన తెలుగు వారియర్స్ టీం గురించి మనం మాట్లాడుకుంటే మనకు తెలుసు, దగ్గుబాటి వెంకటేష్ ఓనర్గా ఉన్నారు. అలాగే సచిన్ జోషి, హీరో సచిన్ జోషి కూడా ఓనర్గా ఉన్నారు మన తెలుగు వారియర్స్ టీంకి. ఇక స్పాన్సర్స్గా రికా వ్యాలీ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అలాగే సోహ్రబ్ అఫ్రత్ జట్టుకు సేవలు అందించడానికి రెడీ అయిపోయారు. ఇక అఖిల్ అక్కినేని మనకొచ్చి మన టీం తెలుగు వారియర్స్ కెప్టెన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక మన టీం మెంబర్స్ ఎవరెవరో మనం చూసుకుంటే ఎస్ఎస్ తమన్ ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది ప్లేయర్గా ఉన్నారు. అలాగే హీరో నిఖిల్, సుధీర్ బాబు, ఈయన కూడా తెలుసు మనకు, హీరోగా చేస్తున్నారు సుధీర్ బాబు. అలాగే హీరో సచిన్ జోషి, హీరో ఆది సాయి కుమార్, హీరో ప్రిన్స్, అశ్విన్, ఆదర్శ్, సామ్రాట్, రఘు, నందకిషోర్, కయ్యూమ్ అలీ, మనకు తెలుసు అలీ తమ్ముడుగా ఉన్న కయ్యూమ్ కూడా టీంలో ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇక హరీష్, వీళ్ళంతా కూడా టీం మెంబర్స్గా ఉన్నారు. అయితే ఇప్పటికీ వీళ్ళందరూ ధరించాల్సిన జెర్సీకి సంబంధించి డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేసాయి. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో జెర్సీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక మన టీమ్స్ ఎక్కడెక్కడ మ్యాచెస్ ఆడబోతున్నారు, ఏ మ్యాచెస్ ఎవరెవరితో తలబడబోతున్నారు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఫస్ట్ మ్యాచ్ తెలుగు వారియర్స్ మ్యాచ్ వచ్చి February 8న బెంగళూరులో జరగబోతోంది, అది కూడా కర్ణాటక బుల్డోజర్స్తో. అలాగే సెకండ్ మ్యాచ్ వచ్చి February 14th హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది, భోజ్పురి దబంగ్ జట్టుతో ఈ మ్యాచ్ జరగబోతోంది. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చి February 15th, అంటే నెక్స్ట్ డేనే, ఇది కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోనే జరగబోతుంది, చెన్నై రైనోస్తో జరగబోతోంది. ఇక లీగ్ రౌండ్లో తెలుగు వారియర్స్ జట్టు చివరి మ్యాచ్ వచ్చి సూరత్లో జరగబోతోంది, అది బెంగాల్ టైగర్స్తో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా మ్యాచ్ జరగబోయే వివరాలు, అలాగే ప్లేసెస్, ఏ ప్లేయర్స్తో ఆడబోతున్నారు అనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే మనం మ్యాచ్ ఏ ఛానల్లో చూడొచ్చు, అలాగే ఓటీటీలో ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చు, అలాగే నేరుగా చూడాలనుకునే వాళ్ళు ఎలా చూడొచ్చు, ఈ వివరాలు కూడా చూసేద్దాం. సోనీ స్పోర్ట్స్ 10-3 ఛానల్లో మనకి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అలాగే ఓటీటీ విషయానికి వస్తే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఓటీటీ ద్వారా మనం లైవ్ వీక్షించవచ్చు. అలాగే నేరుగా మా ఆటగాళ్ళను మేము చూడాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు బుక్ మై షో, లేదంటే టికెట్ జీనీ, లేదంటే జొమాటో డిస్ట్రిక్ట్స్, ఈ యాప్స్లో మీ టికెట్స్ బుక్ చేసుకొని కొనుగోలు చేసుకొని మ్యాచ్ను నేరుగా వీక్షించవచ్చు.